ఈ క్రిస్మస్ దినాల్లో ఈ నెలంతా కూడా నక్షత్రాలు బల్బులు పెట్టుకుంటారు. కొంతమంది అయితే మరి డబ్బున్న వాళ్ళైతే క్రిస్మస్ చెట్టు పెట్టుకొని దానికి అలంకరణ చేస్తారు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ తాతను కూడా కొంతమంది పెట్టుకుంటారు వాళ్ళ ఇళ్ళ దగ్గర. క్రిస్మస్ తాత వేషధారణలో ఉన్నటువంటి ఆ బొమ్మను పెట్టుకుంటారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది చాలామంది, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నక్షత్రం అయితే అందరికీ తెలుసు, జ్ఞానులకు దారి చూపినటువంటి నక్షత్రం. జ్ఞానులకు మరి యేసుప్రభు పుట్టినటువంటి జన్మస్థలాన్ని చూపింది నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రాన్ని పెట్టుకుంటారు. ఆ గుర్తు తెలుసు అందరికీ. కానీ క్రిస్మస్ చెట్టు ఎందుకు పెట్టుకుంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. దేవుని బిడ్డలారా, అసలు ఆ చెట్టు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ కొంతమంది ప్రశ్నిస్తారు కదా, క్రిస్మస్ చెట్టు ఎందుకు పెట్టుకుంటారు మీరు క్రైస్తవులు ఇండ్ల దగ్గర, మరి చర్చిల దగ్గర ఎందుకు పెట్టుకుంటారని కొంతమంది అడుగుతారు. ఆ క్రిస్మస్ చెట్టుకు చరిత్ర ఆధారాలు కొన్ని ఉన్నాయి దేవుని బిడ్డలారా, వాటిలో చాలా సత్యం దాగి ఉంది. అందుకే మరి ఈ విషయాలు మేము ముందుంచాలని కోరుతున్నాను. ఈ క్రిస్మస్ చెట్టు యొక్క పేరు మామూలుగా అంటే శాస్త్రీయంగా సైన్స్ పరిభాషలో కోనిఫెరన్ వృక్షము అంటారు. కోనిఫెరన్ వృక్షం లేదా షార్ట్కట్లో దీన్ని ఫర్ వృక్షము అంటారు. ఫర్ చెట్టు అని పిలుస్తారు. దీన్ని క్రిస్మస్ చెట్టు అంటారు. దేవుని బిడ్డలారా, ఇది 15వ శతాబ్దంలో మరి కొన్ని దేశాల్లోకి వచ్చిందని, మరి 16వ శతాబ్దంలో ఒక దేశంలోకి వచ్చిందని, 17వ శతాబ్దంలో ఒక దేశంలోనికి వచ్చిందని, చాలా దేశాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలోనికి ఈ చెట్టు ప్రాచుర్యంలోకి వచ్చిందని, తర్వాత 19వ శతాబ్దంలో బ్రిటన్ దేశంలో మరి ఈ చెట్టు చాలా విశిష్టత పొందుకుందని చాలామంది చరిత్రకారులు చెప్తారు. ఈ క్రిస్మస్ చెట్టుకు నాకు చాలా అనుబంధం ఉంది అని బ్రిటన్ మహారాణి అయినటువంటి మరి విక్టోరియా మహారాణి చెప్పారంట ఒక పత్రికలో. చిన్నప్పటి నుంచి క్రిస్మస్ చెట్టుకు నాకు చాలా అనుబంధం ఉందని. ఈ చెట్టును మొట్టమొదటిసారిగా మరి ప్రొఫెసర్ చార్లెస్ ఫోలెన్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశంలో 1832వ సంవత్సరంలో ఆ చెట్టును నిలబెట్టి ఆ చెట్టు పైన ఒక కొవ్వొత్తి వెలిగించాడంట. చరిత్రలో ఇది వ్రాయబడింది దేవుని బిడ్డలారా. ఇప్పటికీ కూడా అమెరికా దేశంలో ఈ క్రిస్మస్ చెట్టు అలంకరణ కోసము దాదాపుగా 16,450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారంట వాళ్ళు. 16,450 కోట్ల రూపాయలు ఆ చెట్టు యొక్క అలంకరణ కోసమే అంత ఖర్చు పెడతారంట. మరి క్రిస్మస్ చెట్టుకు మరి కొన్ని మరి చరిత్రలో కొన్ని విషయాలు రాయబడినాయి, వాటికి ఆధారాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. మరి క్రిస్మస్ రోజు పూర్వకాలం నుంచి చాలామంది బిడ్డలు ఆ దినము కానుకలు తీసుకొని వస్తారంట. యేసుప్రభు జన్మించాడని యేసుప్రభు కొరకు కానుకలు తీసుకొని వస్తారంట. గిఫ్టులు ఇప్పటికి కూడా కొంతమంది గిఫ్టులు ఇస్తారు, క్రిస్మస్ గిఫ్ట్ అని ఇచ్చుకుంటారు చాలామంది. అదేవిధంగా చర్చికి ఆ కాలంలో చాలా కానుకలు బహుమతులు తీసుకొని వచ్చారంట. ఒక అబ్బాయి ఉన్నాడు, పేద పరిస్థితిలో ఉన్నటువంటి ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు ప్లాబో. ఆ అబ్బాయి తన దగ్గర ఏమి లేవని చిన్నపిల్లలు పెద్దలు అందరూ క్రిస్మస్ కానుకలు తీసుకొని మందిరానికి వెళ్తూ ఉంటే తన దగ్గర ఏమీ లేని పరిస్థితి. అప్పుడు తన ప్రేమతో ఒక చెట్టును పెంచుకున్నాడంట, ఒక మొక్కను ఇంటి దగ్గర, ఇంటి ముందు మరి ఒక కుండీలో. ఆ చెట్టు వైపు చూసి తన ప్రేమతో పెంచుకున్నాడు కదా, అది యేసయ్యకి ఇస్తే బాగుంటుంది అని ఆ చిన్న మొక్కను తీసుకొని మందిరంలోనికి అడుగు పెట్టాడంట దేవుని బిడ్డలారా. అడుగు పెట్టిన తర్వాత ఆ చిన్న మొక్క పట్టుకొని నిలబడినాడంట. అందరూ మంచి మంచి విలువైనటువంటి మరి గిఫ్టులు తీసుకొని వచ్చారంట చర్చికి యేసుప్రభుకి ఇవ్వడానికి అన్నట్టుగా. ఆ అబ్బాయిని చూసి చాలామంది ఎగతాళి చేశారంట. ఏంటి మొక్కను పట్టుకొని మందిరంలోకి వస్తే అది ఏమి గిఫ్టా, దానికి ఒక విలువ ఉందా అని చాలామంది ఎగతాళి చేశారంట. అబ్బాయి చాలా మదన పడినాడంట దేవుని బిడ్డలారా. అందరూ మంచి మంచి బహుమతులతో మరి దేవునికి ఇవ్వాలని తీసుకొచ్చారు. చాలా కృంగిపోయాడంట. కృంగిపోయి అక్కడ యేసయ్య యొక్క ప్రతిమ ఉందంట, బొమ్మ. ఆ కాలంలో మరి బొమ్మలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది రోమన్ క్యాథలిక్స్. ఆ యేసుప్రభు బొమ్మ దగ్గర ఆ మొక్కను తీసుకొని పోయి ప్రేమతో కన్నీళ్లతో పెట్టినాడంట. పెట్టిన వెంటనే అది పెద్ద వృక్షం అయిపోయిందంట దేవుని బిడ్డలారా. చరిత్రలో ఈ విషయాలు రాయబడినాయి. పెద్ద వృక్షం అయిపోయిందంట. అందరూ అది చూసి చాలా ఆశ్చర్యపోయారంట.
దేవుడు చేసిన అద్భుతం ఇది. ఆ చెట్టుకు విశిష్టత పెరిగిందంట. దాన్ని క్రిస్మస్ చెట్టు, కోనిఫర్ వృక్షం అని మరి అప్పటి నుంచి అది వాడుకలోనికి వచ్చిందంట. దానికి ఒక ప్రాముఖ్యత అంటూ వచ్చిందంట. ఒక పేద పిల్లవాడు తెచ్చినటువంటి బహుమతి, దేవునికి తెచ్చినటువంటి కానుక ఒక విశిష్టత పొందుకుంది. దేవుని బిడ్డారా, చాలామంది అనుకుంటుంటారు మా జీవితాల్లో మేము పేద స్థితిలో ఉన్నామే, దేవునికి ఏమి కానుక ఇవ్వలేని పరిస్థితి, మాది ఏమీ తేలేని పరిస్థితి అని కృంగిపోతుండొచ్చేమో. దేవుని బిడ్డ, నువ్వు ప్రేమతో తెచ్చినటువంటి కొంచెమైనా చాలు, అది చాలా ప్రాచుర్యంలోకి వస్తుంది. అంటే అది దేవుని దృష్టికి చాలా విలువైనదని ప్రతి బిడ్డ గ్రహించాలి. ఈ కథ ద్వారా, ఈ సంఘటన ద్వారా గ్రహించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఏమాత్రం కురింగిపోవద్దు. ఆ చెట్టును చూసిన వాళ్ళు సిగ్గుపడినారంట. దేవుడు అద్భుతం ఎందుకు చేశాడంటే, నా దృష్టిలో ఆ బిడ్డకు ప్రియమైనది కానుకగా తీసుకొచ్చాడు కాబట్టి అది విలువైనది అని దేవుడు అక్కడ చూపించడానికి అద్భుతం చేసినట్టుగా మరి వ్రాయబడింది దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవ్వరు కూడా నువ్వే ఒక కానుక, క్రిస్మస్ కానుక, నువ్వే దేవునికి ఒక కానుకని గ్రహించాలి దేవుని బిడ్డ. విలువలేనటువంటి మరి మన జీవితాలు, ఎవరైతే రక్షణ పొందలేదో ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా నేనే నీకు కానుకగా మరి సమర్పించుకుంటున్నాను ప్రభువా అని తీర్మానం చేసుకోండి. తర్వాత ఇంకొక సంగతి, ఇంకొక కథనం రాయబడింది ఈ క్రిస్మస్ చెట్టు గురించి దేవుని బిడ్డలారా. ఈ క్రిస్మస్ ట్రీకి చాలామంది నక్షత్రాలు పెడతారు, చిన్న చిన్న నక్షత్రాలు పెడతారు. తర్వాత బల్బులు కూడా పెడతారు కదా, బల్బులు కూడా తగిలిస్తారు, కాగితాలు కూడా కొంతమంది తగిలిస్తారు. అసలు ఎందుకు ఆ క్రిస్మస్ ట్రీకి నక్షత్రాలు తగిలిస్తారు అంటే, యేసుప్రభు పుట్టినప్పుడు ఒక కథ చెప్తారు దేవుని బిడ్డలారా. ఇది నిజమైన మరి జరిగిన సంఘటన అని మనము ముఖ్యంగా ఇది చెప్పడం దేనికంటే, దీని నుంచి మనం కొంత నేర్చుకోవాలని. యేసుప్రభు సర్వసృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మరి ఈ లోక పాప పరిహారార్థం ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన చేత సృష్టించబడినటువంటి మరి ఫలములు, పుష్పాలు ఉన్నటువంటి వృక్షాలన్నీ ఆ పశువుల పాక దగ్గరికి వచ్చాయంట. పశువుల పాక దగ్గరికి వచ్చి ఎంతో సంభ్రమ ఆశ్చర్యాలతో మరి ఆ ప్రాంతం అంతా ఫలాలతో, వృక్షాలతో నిండిన చెట్లతో నిండిపోయిందంట. యేసుప్రభు పుట్టినటువంటి ఆ స్థలానికి వచ్చి అప్పుడు దివి నుంచి నక్షత్రాలు కూడా వచ్చాయంట. వచ్చి ఆ పశువుల పాక చుట్టూ వాటి తేజస్సుతో నింపాయంట. వెలుగు, ఆ పశువుల పాక చుట్టూ వెలుగు నిండిందంట దేవుని బిడ్డలారా. ఆ సమయంలో ఈ కోనిఫర్ వృక్షం మాత్రం, ఈ ఫర్ చెట్టు మాత్రం తనకు ఎటువంటి ఫలాలు లేవు, తనకు ఎటువంటి పుష్పాలు లేవు. క్రిస్మస్ చెట్టుకు ఉంటాయండి ఫలాలు లేవు, వృక్షాలు లేవు, ఎటువంటి కాంతి కూడా ఉండదు. ఈ క్రిస్మస్ చెట్టు మాత్రము అప్పటికి పేరు లేదు కానీ ఒక మూలన ఉందంట దేవుని బిడ్డలారా, ఒక మూలకు ఉందంట. అప్పుడు ఆ నక్షత్రాలు, దివి నుంచి కిందికి వచ్చినటువంటి నక్షత్రాలు చూసాయంట. దాన్ని చూసి దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు రావడం లేదు పశువుల పాక దగ్గరికి అంటే, నాకే ఫలాలు లేవు, నాకు పుష్పాలు లేవు, నాకు వెలుగు లేదు, కాబట్టి నేను అక్కడ రాలేకపోతున్నాను, ఒక మూలన ఉన్నాను నేను ఈ సంబరాన్ని అంతా చూసుకుంటూ అని అన్నదంట ఆ వృక్షం. అప్పుడు ఆ నక్షత్రాలు ఏం చేసాయంట దేవుని బిడ్డలారా, ఆ వృక్షానికి అంతా కూడా ప్రతి కొమ్మకు ఒక్కొక్క నక్షత్రం వచ్చి ఆ వృక్షాన్ని వెలుగుతో నింపాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ క్రిస్మస్ చెట్టు చాలా సంతోషపడిందంట దేవుని బిడ్డలారా. నిజంగా మరి ఎక్కడో మూలన ఉన్నటువంటి మన జీవితాలు, అణగారిపోయినటువంటి జీవితాలు, ఎటువంటి ఫలింపు లేనటువంటి జీవితాలు, ఎటువంటి సువాసన, మంచితనం లేనటువంటి జీవితాలు, మన హృదయాల్లో చీకటి నిండిపోయినటువంటి జీవితాలు, ఎవరికి పనికి రానటువంటి చాలా పనికిమాలిన నీచమైన స్థితిలో ఉన్న మన జీవితాలను వెలుగుతో నింపడానికి దివి నుంచి యేసు ప్రభు ఈ లోకంలో ఒక నక్షత్రంగా జన్మించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన వెలుగుతో మన జీవితాలను నింపాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఫలాలు, వృక్షాలు అంటే ఫలాలు, పుష్పాలు, చాలామంది మంచిగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు. అణగారిపోయినటువంటి జీవితాలు, ఈ క్రిస్మస్ దినాల్లో పేద జీవితాలు, ఎక్కడో మూలన పడి ఉన్నటువంటి జీవితాలు అనేకం ఉంటాయి. మా దగ్గర ఏం లేదే, మేము దేనికి పనికిరాము, మేము అసలు
దేనికి పనికిరాని వాళ్ళము, నిరుపయోగమైన వాళ్ళము అని ఒక మూలన కూర్చున్న జీవితాలు అనేకం ఉంటాయి దేవుని బిడ్డలారా. వాళ్ళనంతా కూడా మనం వెలుగుతో నింపాలి. మనమందరం ఒక నక్షత్రం లాగా దేవుని కోసం వాడబడాలని దేవుడు మరి ఈ సంగతిలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఏ విధంగా మనల్ని మహిమతో నింపాడో, ఆ నక్షత్రాలు ఆ కోనిఫర్ వృక్షాన్ని ఏ విధంగా వెలుగుతో నింపాయో, అదేవిధంగా మనము కూడా అనగారిపోయినటువంటి జీవితాలు, మూలన ఉన్నటువంటి అనేక జీవితాలను ఈ క్రిస్మస్ దినాల్లో వెలుగుతో నింపాలని దేవుడి దినాన కోరుతూ ఉన్నాడు. మన తేజస్సుతో, మనం పొందుకున్న రక్షణతో ఇతరులను నింపాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఒక నక్షత్రంలాగా మన జీవితాల్లో మనం పనిచేద్దాం, దేవుని నామానికి మహిమ తెద్దాం. ఎవ్వరూ పట్టించుకున్నటువంటి జీవితాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. వాళ్ళను ఉపయోగకరంగా మలచడానికి మనం ఒక నక్షత్రంలాగా వాడబడాలి. తర్వాత మరి ఇంకొక సంగతి ఏంటంటే, వాలంటైన్ మేరీ అనేటువంటి ఇద్దరు మరి పిల్లలు ఉన్నారు. వాళ్ళు 2 రోజుల నుంచి వాళ్ళకి ఆహారం లేదంట దేవుని బిడ్డలారా. ఆహారం లేక వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళారంట, చలి ప్రాంతము. బయటికి వెళ్ళినప్పుడు ఆహారం కోసం ఎదురు చూస్తే వాళ్ళ నాన్న ఒక రొట్టె ముక్క పట్టుకొని వచ్చాడంట బయట నుంచి. ఆ రొట్టె ముక్క పట్టుకొని వచ్చి తిందామని వాళ్ళు కూర్చున్నారంట. ఆకలితో ఉన్నారు ఆ పిల్లలు, తండ్రి. మరి తిందామని కూర్చుని లోపల బయట ఏదో అలికిడైంది. ఆ లోపుగా ఒక చిన్న అబ్బాయి అక్కడ వచ్చి నిలబడినాడంట, చలిలో వణుకుతూ ఇంటి బయట. అప్పుడు వాళ్ళు తండ్రి పిల్లలు ఏం చేశారంట, వారి ఇంట్లో వాళ్ళకున్న దుస్తులు ఆ అబ్బాయికి ఇచ్చారంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నారు. ఆ రొట్టె తినబోతుంటే ఆ రొట్టె కూడా, వాళ్ళు తినడానికి సిద్ధపడినటువంటి ఆ రొట్టె కూడా అబ్బాయికి ఇచ్చారంట. రాత్రి వేళ దేవుని బిడ్డలారా. ఇచ్చినప్పుడు అబ్బాయి తిని వెళ్ళిపోయాడంట, ఆ బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడంట. వీళ్ళు ఆకలితో ఆ రాత్రికాల సమయంలో చలిలో మరి ఇంట్లో పడుకున్నప్పుడు మరి యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమై ఒక చిన్న మొక్కను తీసుకొచ్చాడంట దేవుని బిడ్డలారా. మొక్కది ఎండిపోయినటువంటి మొక్కను తీసుకొచ్చి అక్కడ నేలలో నాటినట్టుగా చూపాడంట. నేలలో నాటిన వెంటనే అది పెద్ద వృక్షం అయిపోయిందంట. అంటే ఆ పిల్లలకు యేసు ప్రభు ఒక బహుమతి ఇచ్చాడంట. అదే క్రిస్మస్ చెట్టు దేవుని బిడ్డలారా. నిజంగా ఈ క్రిస్మస్ దినాల్లో మనము అనేకులు చలికి వణికిపోతుంటారు, వస్త్రాలు లేక ఉంటారు, ఆహారం లేక ఉంటారు. మరి అటువంటి వారికి సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్. దేవుడు మనం చేసినటువంటి పనికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. ఆ పిల్లలకి ఇచ్చినటువంటి ప్రతిఫలం, ఆ పిల్లలకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత మనకు కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఇవ్వాలంటే మనకున్న దాంట్లో ఇతరులకు మనము సహాయం చేయాలి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి. అందుకే ఈ క్రిస్మస్ దినాల్లో అనేకులకు మనం వస్త్రాలు మరి ఇస్తాము, బీద వాళ్ళకు వస్త్రాలు ఇస్తాము. ఇది దేవుని దృష్టికి విలువైనది. ఈ 3 సంఘటనల ద్వారా, ఈ కథనాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మరి ఇవి దేవుని బిడ్డలారా. నిజంగా మరి ఏదో మనం పనికిరాని వాళ్ళం అన్నట్టుగా, మనం ఏ బహుమతి తేనట్టుగా మనం మూలకు కూర్చోవలసిన పని లేదు. నేనే అయ్యా నీకు కానుక, నేనే ఆయన సన్నిధిలోనికి రావాలి. మన చేతిలో చిన్న కానుక ఉన్నా హృదయపూర్వకంగా ప్రేమతో మనం ప్రేమించినది తెచ్చి దేవునికి ఇవ్వాలి. అప్పుడే ఆశీర్వాదం పొందుకుంటారు దేవుని బిడ్డలారా. మనం కూడా అనేకుల జీవితాలకు వెలుగుకరంగా ఉండాలి. అనేకులకు మనము మరి క్రిస్మస్ దినాల్లో సహాయం చేసి బహుమతులు ఇచ్చి మరి దేవుని నామాన్ని గణపరచబద్దులమై ఉంటున్నాం. దేవుడి కొద్ది విషయాలు మన యొక్క హృదయంలో భద్రపరిచి ఫలింపచేయనుగాక. ఆమేన్.